ఏజెంట్ కూడా ఏంటంటే ఎక్స్పర్ట్ కూడా ఏంటంటే ప్రాపర్టీస్ని కూడా సెలెక్ట్ చేసిన ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. నేను చెప్తున్నాను కదా, లాస్ట్ 3 years నుంచి ఐఎమ్ searching good projects, but recently only I could find some projects which are very authentic, very good developers, good builders దగ్గర కొంతవరకే నేను అందుకే నా వీడియోస్ ఎప్పుడు కూడా ఏంటంటే ఎక్కడ ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ఉండదు, జనరల్ ఓరియంటేషన్గా ఉంటుంది. కస్టమర్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. అందుకనే నేను నాలెడ్జ్ పరంగా ఇప్పుడు కానీ ఏంటంటే ఇట్ ఈజ్ కరెక్ట్ గుడ్ ప్రాజెక్ట్స్ మీరు ఎన్నుకోవటంలో చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఒక ప్రాపర్టీ, ఒక ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ మీరు ఎన్నుకోవాలి. ఎందుకంటే ప్లాటింగ్లో ఎక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మోర్ ఉంటుంది. వాటిల్లో కూడా ఏంటంటే అన్ని డెవలప్మెంట్స్, అన్ని అమ్యూనిటీస్ ఇచ్చే డెవలపర్ ఎవరు, డెవలపర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి, ఆ ప్రాజెక్ట్స్లో ఎంతవరకు వాళ్ళు న్యాయం చేశారు, ఎంతవరకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది కస్టమర్కి దొరికింది, ఇవన్నీ పారామీటర్స్ మనం కన్సిడర్ చేయాలి. వాట్ ఈజ్ దర్ విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉంది, అన్ని అమ్యూనిటీస్ ఉండేయా లేదా, వాటర్ ఫెసిలిటీస్ ఉండేయా లేదా, ఎవెన్యూ ప్లాంటేషన్ ఉందా లేదా, ఇవాళ సీసీ రోడ్స్ వేస్తున్నారా లేకపోతే తార్ రోడ్స్ వేస్తున్నారు, బ్లాక్ టాప్ రోడ్స్ వేస్తున్నారా, వాటర్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉండి, డ్రింకింగ్ వాటర్ ఏ విధంగా ఉండయి, ఇవన్నీ పారామీటర్స్ ఏంటంటే చూసుకొని బెస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని అమ్యూనిటీస్ అయిన తర్వాత చేయటం ఒక ఎత్తు అయితే, కొనడం అంటే బయింగ్ డెసిషన్ తీసుకోవటం అటువంటి యాక్చువల్గా బాంబే రూట్లో ఉండే, ఫ్యూచర్ సిటీ సైడ్ ఉండే, శ్రీశైలం హైవే పొటెన్షియల్ ప్లేసుల్లో కొన్ని ప్రాజెక్ట్స్ మంచి బిల్డర్స్ ఉన్నారు, మంచి ప్లాటింగ్ డెవలపర్స్ ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది. వాటిని ఎన్నుకోవడంలో చాలా ఇంపార్టెంట్ మీ పాత్ర. అదేది ప్లాటింగ్ వచ్చేళ్ళకి. అట్లనే అపార్ట్మెంట్స్ వచ్చేళ్ళకి, అపార్ట్మెంట్స్లో కూడా అందరి దగ్గరికి అందరిని అప్రోచ్ అవ్వద్దండి. కొన్ని పాన్ ఇండియా కంపెనీస్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు దేర్ వెరీ ఏబుల్ టు దేర్ క్వాలిటీ పరంగా కానీ ఏదైనా కానీ వాళ్ళు చేసే పద్ధతి వేరుగా ఉంటుంది. అట్లని ఇంకోటి ఇక్కడ కూడా ఏంటంటే పాన్ ఇండియా కంపెనీస్ కూడా వాళ్ళ దగ్గరికి మీరు డైరెక్ట్గా 2 పద్ధతులు వెళ్ళొచ్చు. మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు కొనాలి అని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గోద్రేజ్ అనుకోండి, ప్రెస్టేజ్ అనుకోండి, సుమధుర అనుకోండి, ఇవన్నీ పాన్ ఇండియా కంపెనీస్. మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అక్కడికి వెళ్ళి కంపెనీ పర్టికులర్ ప్రాజెక్ట్స్. వాళ్ళు ఏం చెప్తారు, దాని గురించే చెప్తారు. అట్లా కాకుండాను ఆ ప్రాజెక్ట్లో ప్రాపర్టీ అడ్వైజర్ కూడా ఉంటారు కొంతమంది. వాళ్ళ ద్వారా వెళ్తే ఏంటంటే మీకు సర్వీస్ దొరుకుతుంది, రేట్లో డిఫరెన్స్ ఉండదండి. అది చాలామంది చేసే తప్పు. అక్కడ పాన్ ఇండియా కంపెనీస్లో రేట్లో డిఫరెన్స్ ఉండదు. మీరు వెళ్ళినా అదే రేట్ ఉంటుంది, త్రూ ద ఏజెంట్ వెళ్ళినా కానీ ఒకే రేట్ ఉంటుంది. కానీ ఏజెంట్ వెళ్తే మీకు మంచి ఏజెంట్ ద్వారా వెళ్తే మీకు మంచి సర్వీస్ అనేది మీకు ఏర్పడుతుంది. యూ విల్ గెట్ బెనిఫిటెడ్ విత్ దట్ వన్. ఈ చిన్న పాయింట్స్ ఏంటంటే చాలా కీలకము. డెసిషన్ తీసుకుంటానికి, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆప్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక కస్టమర్ మీ దగ్గరికి, ఒక ఏజెంట్ దగ్గరికి అడ్వైజర్కి వచ్చి అడిగినప్పుడు ఏంటంటే యూ షుడ్ ఏబుల్ టు గివ్ డిఫరెంట్ ఆప్షన్స్ డిపెండింగ్ ఆన్ యువర్ పర్పస్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్, ఎండ్ యూజరా లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పసా, మీ బడ్జెట్ ఏంటి, డిఫరెంట్ పారామీటర్స్ కన్సిడర్ చేసుకొని దాన్ని మ్యాచ్ చేయాలా, ఏది ప్రాజెక్ట్స్తో మ్యాచ్ చేయాలా. ఆ ప్రాజెక్ట్స్ కూడా బిల్డర్ ప్రాజెక్ట్సా లేకపోతే ల్యాండ్ లార్డ్ షేరా లేకపోతే ఇన్వెస్టర్ షేరా, ఇవి కూడా కన్సిడరేషన్ చేస్తే ఒక మంచి రేటుకి మీరు కొనడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మీరు మంచి రేటుకి కొంటారో, మంచి లొకేషన్లో కొంటారో, మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్గా ఉంటుంది.